పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్కారం అండి. నమస్కారం. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మన క్లయింట్. మీరు ఇచ్చినటువంటి రెమెడీస్తో చాలా ఫాస్ట్గా వాళ్ళ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారో అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మేడం. యా, హలో అండి. హలో, నమస్కారం అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో ఎట్లా పరిచయం మీకు మేడము? మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మేడంని కాంటాక్ట్ చేశారు? ఇవన్నీ ఒక్కసారి నాతో పంచుకుంటారా? తప్పకుండా మేడం. చెప్పండి. యాక్చువల్లీ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. తనుష్క మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. సో అతను ఏంటంటే యాక్చువల్లీ నాకు ఇట్లా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ తోటి నేను సఫర్ అవుతున్నాను. కోర్టు కేసులు అవి ఇవి అన్ని కోర్టు కేసులు 2-3 చోట్ల కోర్టు కేసులు ఒక చాలా కష్టంగానే నడుస్తా ఉంది. ఓకే, ఆపోజిట్ పార్టీ ఏం లేకుండా కూడా మా మీద మా పేరెంట్స్ మీద అన్ని కేసెస్ పెట్టి లిటిగేషన్స్ అన్ని వేశారు. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. అండ్ అప్పుడే నాకు మా తాతగారు ఒక పెళ్లిలో చెప్పారన్నట్టు, ఎలా ఉందిరా అంటే ఇట్లా ఉంది తాతగారు అంటే, సరే మరి నేను ఒకటి చెప్తే చేస్తావా అంటే, ఇట్లా పలానా మేడం ఉన్నారు, అందరికి హెల్ప్ చేస్తా ఉంటారు, ఆ రెమెడీస్ పాటిస్తే నువ్వు కొంచెం సొల్యూషన్ దొరుకుద్ది అని అన్నారు. అన్నాక నేను అప్పటిది మేడంది పాత ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసాను అన్నట్టు. చూసాను. సరే ఇప్పటివరకు అంటే నేను యాక్చువల్గా నేను కూడా స్పిరిచువల్ పర్సన్ మేడం. నేను డైలీ టెంపుల్ కి వెళ్తాను, అది చేస్తాను. సో అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయని నాకు తెలిసింది అన్నట్టు. ఇట్లాంటి వాటికి స్పెషలైజ్ చేసుకోవాలి, నార్మల్గా కాదు అంటే మా తాతకి ఓకే అని చెప్తే ఒక రోజు మేడం గారు అపాయింట్మెంట్ తీసుకొని కనెక్ట్ చేసాము. చేస్తే మేడం గారు నన్ను మాది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని చెప్పారు అన్నట్టు, ఇలా ఉందమ్మా, ఇలా ఉంది, సో నువ్వు కొన్ని చేసుకోవాలి, ఒక పూజలు ఉంటాయి, ఓకే మీ దాని మీద ఇట్లా చేసిస్తాము అంటే ఐ మీన్ ప్రేయర్ చేస్తాము, మీరు చేసుకోండి, మీరే చేయాలి. అయితే నేను అడిగాను అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మేడం నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్, మోస్ట్ ఆఫ్ ది పండితులు ఏం చెప్తారంటే, మీరు మాకు డబ్బులు కట్టేసేయండి, మీ పేరు మీద పూజ మేము చేస్తాము, మీకు ఇబ్బంది లేకుండా ఏం లేదు, మీరు అక్కడ నమస్తే దండం పెట్టుకుంటే అయిపోతుంది, అన్ని చేసి పంపించాక మీరు బుట్టు పెట్టుకోండి, ఆ రోజు పెట్టుకుంటే అయిపోతుంది, అది అని చెప్తారు. బట్ మేడం గారు ఏం చెప్పారంటే నాకు ఒకటే చెప్పారు, నో సమస్య నీది కాబట్టి మీరు చేస్తేనే మీకు 100% అంతే. సో ఐ రియలైజ్డ్ విత్ దట్ స్టేట్మెంట్, ఓ కరెక్టే కదా అని చెప్పేసి, సరే మేడం చేస్తాను. మేడం చెప్పారు చాలా నిష్ఠ చేసుకోవాలమ్మా, ఇంట్లో పెద్ద అదేమి ఉండదు, టైంకి ప్రేయర్ చేసుకుంటా మంత్రాలు అవి ఇవి చదువుకుంటే నీకు పని అయిపోతుంది, అందులో పెద్ద నువ్వు చేయాల్సింది ఏం లేదు, సింపుల్. బట్ యూ షుడ్ బి రెస్ట్రిక్టెడ్, అంటే నాన్ వెజ్ తినకుండా, డ్రింక్ చేయకుండా, కొన్ని నియమాలు నిష్ట నియమాలు పాటిస్తే నీకు 100% సక్సెస్ అవుతుందమ్మా అని చెప్పారు. సో దెన్ ఇక నేను దేవునికి స్టార్ట్ చేసి ఆ మేడం గారు నాకు అన్ని పంపించారు, ఏమేం చేయాలి ఏంటి అన్ని పంపించారు. దెన్ ఐ స్టార్టెడ్. అది నాకు మేడం గారు యాక్చువల్ గా నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లో నేను మాట్లాడానండి. లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ లో నేను మాట్లాడాను. నేను మాట్లాడాక మేడం గారు నాకు చెప్పారు, ఇలా ఉండమ్మా, ఆలోచించుకొని చెప్పా అంటే, నేను మళ్ళీ ఒక 10 రోజులకి గెట్ బ్యాక్ మేడం ఐఎమ్ రెడీ టు డూ దట్ అని చెప్పాను అన్నట్టు. అంటే ఈ లోపల కూడా నేను వేరే వాళ్ళని కలిసాను. కలిస్తే వాళ్ళు అన్నారు, పర్లేదండి మీరు మాకు ఇచ్చేసేయండి, మేము చేస్తాం అది ఇది అంటే, నాకు ఎందుకు అక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మేడం గారి వాయిస్ ఒక్కటే నా చెవిలో వినిపిస్తుంది, అరే యూ హ్యావ్ టు డూ ఇట్, మీరు చేస్తేనే ఫలితం ఉంటది. నేను డిసైడ్ మేడం నేను చేస్తాను మేడం, నాకు చెప్పండి అంటే, సరేనమ్మా ఇట్లా చేసుకో, ఇది ఎంత పర్ఫెక్ట్ చేసుకుంటే అంత వస్తుంది, అంత తొందరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ప్రేయర్ చేస్తా ఉంటే నాకే పాజిటివ్నెస్ అనేది బిల్డప్ అయిపోయింది. కానీ ఆ నియమాలు అంటే ఆ పూజలు చేయడం కూడా అది ఒక యజ్ఞం మేడం. అది ఖచ్చితంగా అదొక యజ్ఞం. అది కంప్లీట్ కావడానికి ఉన్నాయి. అది కరెక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఒక 1 month లో అయిపోతుంది కదా అనుకుంటాం, కానీ అది నేను అన్ని నియమాలతో పాటించేసరికి నాకు 3 months పట్టింది. అంటే ఎంత మిమ్మల్ని కర్మ ఆపుతోందో చూడండి. అవునండి, అన్ని ఆబ్స్టికల్స్ అన్ని అదొకటి ఇదొకటి. అండ్ అందులో నాకు నా పూజలు కూడా నాకు సపోర్ట్ చేశాయి. అంటే నేను ఉండేది హైదరాబాద్ అండి, నాకు విజయవాడలో పని ఉంటే పూజ చేసుకొని మార్నింగ్ ట్రైన్ కి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే పూజకి ఈవినింగ్ పూజకి అటెండ్ అయ్యేటట్టు నాకు దేవుడు కల్పించాడు. సో అట్లా నేను 3 months చేస్తా ఉన్నా, నాకు అన్ని పాజిటివ్ గా, నాకు పాజిటివ్నెస్ బిల్డప్ అయిపోయింది. తర్వాత నాకు కొంచెం డబ్బులు కూడా సమకూడడం అయిపోయింది, నాకు ఖర్చులు కూడా నాకు పాజిటివ్ గా రావడం స్టార్ట్ అయిపోయింది. కోర్టు సమస్యలు మరి అదే కోర్టు సమస్యలే మేడం సాల్వ్ అయిపోయాయి.
ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అయిపోయి తర్వాత ఆ అపోనెంట్ కూడా నాకు లేదు మేము కాంప్రమైజ్ అవుతామని రావడం స్టార్ట్ అయ్యారు. కాకపోతే బాగా డిమాండ్ చేశారు ఫస్ట్. లేదు మీరు ప్రేయర్ ఇట్లనే కంటిన్యూ చేశాను. 3 months కి అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి కూడా కొంచెం ఏమనిపించిందేమో కానీ వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయిపోయి మేము అన్ని కేసులన్నీ విత్డ్రా చేసుకుంటామండి, మాకు కొంచెం ఆనర్ ఇది చేయండి, ఎందుకంటే అమ్మాయి కదా అది కదా అంటే సరే అని చెప్పేసి కాంపెన్సేషన్ ఇచ్చేసారా? ఆ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తాయి కదా మేడం. అవునవును, ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చేసారు. ఆ సమస్య నుంచి అయితే బయటకు వచ్చేసారు మేడం. ఎంత మేడం విత్ ఇన్ 1 week లో అన్ని అయిపోయినాయి మేడం. ఏంటండి? అవును మేడం, విత్ ఇన్ 1 week లా నేను ఓకే నేను మేడం గారికి కూడా కాల్ చేశాను. మేడం ఇట్లా ఉందంటే మేడం గారు కూడా చెప్పారు, లేదు నాన్న కోర్టు కేసులు అంటే అలానే ఉంటది, చూసుకో నీ స్తోమతను బట్టి చూసుకో అని చెప్పారు. చెప్పి నేను మేడం ఇచ్చిన మందర అది చదివేసుకుని నేను వాళ్ళకి ఓకే చెప్పేసాను. విత్ ఇన్ 1 week అన్ని డిసాల్వ్ అయిపోయినాయి మేడం. అదే మేడం విత్ ఇన్ 1 week లో నాకు డైవర్స్ వచ్చేసింది మేడం. విత్ ఇన్ 1 week లో కోర్టులో కూడా ఏంటంటే మేడం నేను వేసిందేమో అమ్మాయి వస్తలేదని వేసాను. అమ్మాయి కావాలి నాతో ఉండాలి అని మీరు అనుకున్నారు. అనుకోలేదు మేడం. వాళ్ళు వేరే కేసులు పెడితే నేను అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రావాలి అని చెప్పి నేను కేసు పెట్టాను. ఆ కేసుని డైవర్స్ గా మార్చారు అన్నట్టు కోర్టులో. మాకు అక్కడ అదృష్టం చూడండి, జడ్జి గారు మేము కాంప్రమైజ్ అంటే దేనికి అంటే ఇది మ్యూచువల్ డైవర్స్ ఇప్పుడే ఇచ్చేసేయండి, నేను ఇప్పుడే ఫైల్ చేసి మీకు డైవర్స్ ఇచ్చేసాను. అది చూడండి ఎంత ఒక 1 hour లో జడ్జి గారు మాకు చెప్పేశారు. అంటే మళ్ళీ మేము మ్యూచువల్ డైవర్స్ చేస్తే మళ్ళీ ఒక 1 month 2 months పట్టేది సపరేట్ పిటిషన్ వేస్తే. కాకపోతే ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ 1 hour లో మేడం గారు చెప్పారు, జడ్జి గారు చెప్పేశారు, ఇట్లా చేసేసారు అంతే. నెక్స్ట్ డే ఒక 2 రోజులకు డేట్ ఇచ్చేస్తారు. ఆ డేట్ నాడు ఇద్దరిని పిలిచారు. అమ్మ మీకు అన్నాందా అది అని ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. వచ్చాడగానే ఓకే మీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని రాసేసారు. 1 week లో అయిపోయింది మేడం. మొత్తానికి సమస్య అయితే బయటపడిపోయారు, సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉంది లైఫ్? ఇప్పుడు బ్యూటిఫుల్ మేడం, చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లా సంతోషంగా ఉండండి. చాలా చాలా ఎలాబరేటివ్ గా మీ సమస్య ఏంటి, మీరు ఎట్లా ఇప్పుడు ఇవన్నీ అడగడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అందరికీ సమస్యలు ఉంటాయండి, రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే మీరు ఎలా బయటపడ్డారు? మీలాగా ఎవరైనా ఇలా క్రాస్ జంక్షన్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి ఇట్లా మీలాంటి వాళ్ళు మీరు జెన్యున్గా మీరు ఇచ్చినటువంటి ఈ రివ్యూ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక దిశానిర్దేశం చూపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, మనకు ఒక పర్సన్ ఉన్నారు, ఈవెన్ ఒకసారి వెళ్దాము వీళ్ళతో మాట్లాడదాము అనే థాట్ ని ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే అడగడం జరుగుతుంది. లేదు మేడం, ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ కావాలి. నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు అందరికీ మంచి జరగాలి మేడం ద్వారా అని చెప్పి నేను కోరుకొని నేను కూడా నిజం చెప్తున్నాను మేడం. మేడం యాక్చువల్గా ఏంటంటే అపోనెంట్ కూడా నా మీద పగబట్టేసింది. ఎందుకంటే ఆమె కొన్ని పర్సనల్ విషయాలు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు నేను చెప్పేశాను అన్నట్టు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంది ఇది అని చెప్పేస్తే వాళ్ళ ఇంట్లో ఆమె షేమ్ అయిపోయింది. సో నన్ను ఇట్లా చేశాడు, వీడిని ఎలాగైనా ఏమైనా చేయాలి అది ఇది అని చెప్పి ఆమె కంకణం కట్టుకున్నా. అటువంటి మెంటాలిటీ అక్కడి నుంచి కూడా మీరు బయటకు వచ్చారు. ఈ ప్రేయర్స్ వల్ల ఏమైందంటే మొత్తం అన్ని డిసాల్వ్ అయిపోయినాయి మేడం. ఆమెకున్న పగ అన్ని అయిపోయాయి. అది ధర్మం మీ పక్కన ఉంటే ఖచ్చితంగా ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మిమ్మల్ని అలా కాపాడింది. అది గణపతి ఆరాధన చేశారా, ఏం ఆరాధన చేశారా అనేది మీ జాతకాన్ని బట్టి మేడం గారు రెమెడీ ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషం, మీరు బయటకు వచ్చారు. ఇకపైన మీ లైఫ్ అంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా మేడం, తనుష్క మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు మేడం. వింటున్నారు, థ్యాంక్ యూ అండి, నమస్తే. అమేజింగ్ మేడం, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాము కేసెస్ మేడం. అంటే రాంగ్ కేసెస్ పెట్టడము అబ్బాయిల మీద, మిస్యూజ్ చేసుకోవటం, అమ్మాయిలకి ఏవో ఉన్నాయి కదా స్పెషల్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా అని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి సమస్యలకు కూడా ఎటువంటి రెమెడీస్ ఇస్తారు మేడం? ఇట్లా వీళ్ళు చేస్తున్నారు అట్లా అంటే ఆ పూజలు వీళ్ళకి ఏంటంటే అసలు నార్మల్గా అందరూ ఎవరు పడితే అట్లా చేయలేం. వీళ్ళ పేరు మీద పూజలు జరిగి ఆ మెటీరియల్ ఏదైతే వాళ్ళకి వస్తుందో దానికి అంత పవర్ ఉంటుంది. అది వాళ్ళ చేతితో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి చూడండి, తను ఎంత మంచిగా ఫాలో అయ్యారంటే ఫస్ట్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడించినప్పుడు ఏంటంటే తను జాతకాలు ఇప్పుడు నమ్మట్లేదు, ఎందుకంటే చాలా మంది దగ్గర చూపించేసాము, అసలు ఆ సమస్య అలానే ఉంది, 3 సంవత్సరాలుగా ఫేస్ చేస్తున్నాడు ఆయన. తర్వాత ఆయన నమ్మలేదు. వాళ్ళ తాతయ్య నా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, తనకు జ్యోతిష్యం వచ్చు, తను కూడా చాలా మంది చెప్తూ ఉంటారనమాట. కానీ ఈయన ఏంటంటే వాళ్ళ తాతయ్యని అసలే లేదు, నువ్వు ఇలా చెప్తున్నావు తాతయ్య అసలు నేను వినలేదంటే ఒక్కసారి కాన్ఫరెన్స్లో విను అని చెప్పి జాతకాల గురించి ఫుల్ తెలుసుకుంటే అప్పుడు నమ్మిండు ఆయన. సో దాని తర్వాత నేను ఒకటే చెప్పిన, ఈయనకు పూజలు జరుగుతుంది కొల్లిమలలో,
కానీ జరిగి కొన్ని మెటీరియల్ వస్తుంది, అది ఈయన చేస్తారు అంటే అప్పుడు తీసుకోండి. ఆ పూజలు ఆ. చేసినటువంటి కొన్ని సామాన్లు అది వాటికి మళ్ళీ వీళ్ళు చేయాలి. అప్పుడైతే తను చేస్తారంటే అప్పుడు తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, లేకపోతే వద్దు అని చెప్తే అప్పుడు వాళ్ళ మనోడి దగ్గర మాట్లాడిచ్చిండు. ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళే చేసుకుంటారు అంటే అట్లా కాదు, మీరు క్లయింట్తో మాట్లాడియండి అని చెప్తే అప్పుడు వాళ్ళ మనోడితో మాట్లాడిస్తే ఆయన ఏం చేశాడు, లేదు మేడం మీరు చెప్తే నేను ఫాలో అవుతాను అని చెప్పిండు. దానికి ఒక 10 days టైం తీసుకున్నారు. మీరు ఎప్పుడు చేసుకుంటారు అంటే మీరు ఒక్కసారి అయితే ఇవన్నీ కొంచెం నియమనిష్టలు ఉంటుంది, ఇవన్నీ చూసుకుని మీరు చేస్తారు అంటే అప్పుడు రెమెడీ ఫాలో అవ్వండి. సరే తప్పకుండా చేస్తా అని చెప్పి తను చేసిండు. 3 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లము 3 నెలలు టోటల్గానే క్లియర్ అయిపోయింది ఆయనకు. అదే చెప్తున్నా ఆయన అసలు. చాలా చాలా సంతోషం మేడం. ఇట్లా చాలా మంది కూడా సమస్యల వలయంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏం చేయాలో తెలియట్లేదు, మాకు ఎవరైనా దారి చూపిస్తే బాగుండు అని అంటారు. అలాగే అదేంటి రెమెడీ చెప్పేచ్చు కదా వీడియోలో అంటే అది కాదు, అది ఆయన జాతకం పట్టి దాన్ని పర్సనలైజ్డ్గా చేసినటువంటి ఒక రెమెడీ. అది అందరికీ వర్కౌట్ అవ్వదు, అది ఆయనకు మాత్రం. ఇప్పుడు మన హస్తరేఖలు మనకి సపరేట్గా ఉంటాయి, ఎవరి వాళ్ళవి సపరేట్గా ఉంటాయి. ఇట్లా రెమెడీలు కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వటం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కూడా ఇటువంటి సమస్యల్లో ఉన్నారు, బయట పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒకసారి మేడంని కాంటాక్ట్ చేయండి. అండ్ నేను ఒకటి ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పే విషయం ఏంటి అంటే, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఇంకేమీ చెప్పొద్దు. మీ సమస్య ఏంటో మేడమే ఖచ్చితంగా చెప్తారు. అది చెప్పిన తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఫ్యూచర్ నెక్స్ట్ విషయాలు మాట్లాడండి. అంతేనా మేడం? ఇది ఛాలెంజ్ లాగా చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఒకసారి మేడంని కాంటాక్ట్ చేయండి. చాలా చాలా సంతోషం మేడం, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం మీ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం. నమస్తే.